నువ్వు ఆరాధిస్తున్నావంటే దేవుడు ఆనందపడాలి, అపవాది ఆనందించకూడదు. నువ్వు ఆరాధిస్తున్నావంటే అక్కడున్న అసలు అపవాది శక్తులన్నీ కూలిపోవాలన్నమాట. అట్లా ఆరాధించాలి. నీకున్న చేతులతో చప్పట్లు బిగ్గరగా కొట్టాలి, నీకున్న గొంతుతో దేవుడిని ఆరాధించాలన్నమాట. అంతేగాని నా వల్ల కాదులే, నేను ఇంక చేయలేనులే, అమ్మో నేను ముసలిదాన్ని అయిపోయాను, అమ్మో నాకు కాళ్ళ నొప్పులు వస్తుంది, నాకు ఒంట్లో బాగాలేదు అనుకుంటే అలానే ఉంటుంది, జీవితాంతం అలానే ఉంటుంది. నాకు బాగోపోయినా నేను ఆరాధిస్తానంటేనే దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. అంతేగాని నాకు ఒంట్లో బాగాలేదు నేను చేయను అనుకుంటే దేవుడు కూడా నీకు కార్యాలు చేయడు. అంతే. నువ్వు కోరుకున్న జరగవు అనమాట. మనం ఏదైనా కోరుకుంటే ఆ పని చేస్తేనే దాన్ని కోరుకోవాలి. ఆ పని చేయకుండా నాకు కావాలంటే జరగదు. ఇప్పుడు స్కూల్లో మార్క్స్ అయినా అంతే, మనం చదివితేనే మార్కులు వేస్తారు, మనం చదవకుండా మార్కులు ఏమంటే ఎవరు వేస్తారండి? దేవుడి విషయంలో కూడా అంతే. నువ్వు ఆయన కోసం ఏదైనా చేస్తేనే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన కోసం ఏం చేయకుండా దేవా ఇవ్వు అంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో నువ్వు జాగ్రత్తగా దేవుని ఆరాధిస్తే ఆయన నిన్ను ఏదో గొప్ప స్థానంలో నిలబెడతాడు.